పార్ట్ 16 అండి. ఇంకా పాపకు జ్వరం రాగానే అమ్మ దేవుడి గదిలోకి వెళ్ళి విభూది అయితే తెచ్చిపెట్టిందండి పాపకి. అయినా కూడా ఫీవర్ తగ్గలేదు. ఇంక వెంటనే నాగరాజ్ సార్కి ఫోన్ అయితే చేశామన్నమాట, పిల్లల డాక్టర్కి. ఫోన్ చేయగానే ఏం కాదులేమ్మా, వాతావరణం చేంజింగ్ వల్ల ఇలా అయింది, ఏం అవ్వదులే అని చెప్పి మందులు రాసిచ్చిన తర్వాత మా హస్బెండ్కి అయితే వెంటనే ఫోన్ చేశానండి. ఇంకా అప్పుడే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా హస్బెండ్ అయితే అన్నం తిని ఫ్రెష్ అయ్యి పడుకొని ఉన్నారంట. ఇంకా వెంటనే నేను ఫోన్ చేయగానే మందులు తీసుకొని అయితే మా ఇంటికి అయితే వచ్చేసారండి. ఇంకా మందులు వేయంగానే కొంచెం జ్వరం అనేది తగ్గిందనమాట, ఏం కాలేదు. కానీ మేమే టెన్షన్ ఫీల్ అయ్యి ఏడ్చేసాము. అంటే చాలామంది చెప్పారండి, పిల్లలు 7th మంత్లో కానీ 8th మంత్లో కానీ డెలివరీ అయితే బతకరు అని చెప్పి చాలామంది చెప్పారనమాట. ఇంకా నాకు అదే మనసులో పడిపోయింది, నా బిడ్డకి ఏమైనా అవుతుందా ఏంది అని చెప్పి ఏడుస్తా కూర్చున్నానండి. అన్నం కూడా తినుకున్నాను. కానీ నా బిడ్డకైతే ఏం కాలేదండి. ఆ దేవుడు చల్లగానే చూశాడనమాట నా బిడ్డని. ఎందుకంటే ఇప్పుడు నేను పుట్టినప్పటి నుంచి ఎవరికి ఏ ద్రోహం చేయలేదండి. మా పాప అయితే చాలా హెల్దీగా ఉందండి.